సో మన ఒక సెకండ్ వేరియేషన్ వచ్చేసి హీల్స్ అప్ అండ్ డౌన్ అండి. అంటే మన యొక్క పాదాలను ఈ విధంగా స్ట్రైట్గా ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి మీరు కావాలంటే పక్కనే సపోర్ట్ ఉంటే సపోర్ట్ పట్టుకోవచ్చు. స్లోగా రిలాక్స్గా స్ట్రైట్గా నించోవాలి. మన హీల్స్ని పైకి అండ్ కిందకి పెట్టిన తర్వాత మన పాదాలని మన టో ఫింగర్స్ని వెనక్కి ఈ విధంగా అప్ డౌన్ 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 అప్ డౌన్. సో ఈ ఒక ప్రాక్టీస్ని మీరు 20 నుంచి 30 టైమ్స్ చేయొచ్చండి. 20 నుంచి 30 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. రిలాక్స్ అవ్వాలి, నిదానంగా వాక్ చేయాలి. మరలా ఇంకొకసారి ఒక 20 నుంచి 30 టైమ్స్ అండి. చూడండి, కంప్లీట్గా మన కాఫ్ మజిల్స్ అనేది కంప్లీట్గా మనం ట్రైన్ చేస్తున్నామండి. సో ఈ ఒక ప్రాక్టీస్ని ఎవరు ప్రాక్టీస్ చేయకూడదండి? ఎవరికైతే సివియర్గా హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయో, అంటే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ కావచ్చు, అదేవిధంగా సివియర్ హైపర్ టెన్షన్, రీసెంట్గా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, లేదా బైపాస్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు, అండ్ రెటినల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, గ్లూకోమా ఉన్నవాళ్ళు, అదేవిధంగా ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళండి ఈ ప్రాక్టీస్ని ప్రాక్టీస్ చేయొద్దు.